హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? జనరల్‌గా ఎవరైనా హోమ్ టూర్ చేస్తారు, లేకపోతే కిచెన్ టూర్ చేస్తారు. నేనైతే డిష్ వాషర్ టూర్ చేస్తున్నాను. ఏం లేదండి. జనరల్‌గా యూఎస్‌లో డిష్ వాషర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! సో, అసలు డిష్ వాషర్ యూజ్ చేయొచ్చా? చేయకూడదా? చేస్తే అసలు డిష్ వాషర్ ఎలా ఫంక్షన్ అవుతుంది? అండ్ ఏం పెట్టుకోవచ్చు డిష్ వాషర్‌లో, ఏం పెట్టకూడదు? అవన్నీ కూడా క్లియర్‌గా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే డిష్ వాషర్ టూర్ చూపిస్తాను. అంటే లైక్ అసలు లోపల ఎలా ఉంటుంది డిష్ వాషర్ లోపల అని చాలామందికి ఉంటుంది కదా థాట్. సో, అసల ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. మా ఇంట్లో అయితే డిష్ వాషర్ ఇక్కడుందనమాట. లైక్ ఇటు సైడ్ ఐలాండ్ వైపు డిష్ వాషర్ ఉంది. ఇటు సైడ్ ఏమో స్టవ్ అవన్నీ ఉంటాయి. సో, ఇటు సైడ్ డిష్ వాషర్ ఉంది. సో, ఇలా ఓపెన్ చేయగానే 2 డ్రాయర్స్ అయితే ఇచ్చాడు. సో, ఇది ఫస్ట్ డ్రాయర్ అనమాట. సో, ఇందులో మీరు బౌల్స్ కానీ, లేకపోతే చిన్న ప్లేట్స్ కానీ, చిన్నవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మనము ఈ సెకండ్ లేయర్‌లో అయితే ప్లేట్స్ కానీ, లేకపోతే మనం ప్యాన్స్, స్టీల్ వెజల్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉంది కదా! ఇదైతే మనం ఇక్కడ గరిటెలు యూజ్ చేసిన గరిటెలు కానీ, లేకపోతే స్పూన్స్, హోల్డర్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో, మోస్ట్‌లీ కింద ఏంటంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. సో, మనము పెద్ద పెద్ద గిన్నెలు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ బౌల్స్ లాంటివి అలాంటివి ఇక్కడ పెట్టుకుంటామన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇచ్చాడు చూసారా హోల్డరు. ఇక్కడ కూడా మనం కొన్ని ఐటమ్స్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు. లైక్ స్పూన్స్ కానీ, గరిటెలు కానీ అలాంటివి. మోస్ట్‌లీ నేనైతే ఇక్కడే పెడతానన్నమాట. సో, ఎగ్జాంపుల్ నేను మీకు పెట్టి చూపిస్తాను. సో, సపోజ్ ఈ ప్లేట్ ఉందనుకోండి. ఈ ప్లేట్ అయితే నేను ఇట్లా పెడతానన్నమాట ఇక్కడ. సో, ఇట్లా లైన్‌గా మనకి ఎన్ని ప్లేట్స్ ఉంటే అన్ని ప్లేట్స్ ఇట్లా ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. అండ్ బౌల్స్ ఉంటాయి కదా! సో, బౌల్స్ లాంటివి నేనైతే ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తానన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా బౌల్స్ లాంటివన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో, ఇప్పుడు బౌల్స్ అండ్ ఇప్పుడు సపోజ్ స్పూన్స్ ఉన్నాయనుకోండి. స్పూన్స్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను ఇట్లాగా. అండ్ ఇప్పుడు గరిటెలు ఉన్నాయనుకోండి. సపోజ్ ఇలా స్టీల్ గరిటె ఏదైనా ఉందంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ పట్టవు కదా కొన్ని, ఇక్కడ పట్టవు. సో, అలాంటివన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో, అట్లా మనము డిష్ వాషర్ మొత్తం ఫిల్ చేసేయాలన్నమాట. సో, నీట్గా ఇదంతా ఫిల్ చేసేసుకొని మనం ఇలా క్లోజ్ చేసి మనకి ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ ఇచ్చారు కదా! ఇక్కడ ఏంటంటే మనం డిష్ వాషర్ క్యూబ్స్ అని దొరుకుతాయి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేనేం యూస్ చేస్తున్నాను అనేది. సో, నేనైతే క్యాస్కేడ్ కంపెనీది డిష్ వాషర్ క్యూబ్స్ యూస్ చేస్తున్నాను. సో, అవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి క్యూబ్స్ లాగా. సో, ఇవి మనం ఇక్కడ ప్లేస్ చేసేసి ఈ డోర్ క్లోజ్ చేసేయడమే. ఇట్లా మనకి క్లోజ్ అవుతుంది. ఇది ఇలా క్లోజ్ చేసేసి మనం డిష్ వాషర్ క్లోజ్ చేసిన తర్వాత, డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూసారా? సో, మనకి జనరల్‌గా చాలామందికి డౌట్ ఉంటుంది. డిష్ వాషర్ అసలు ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు వాష్ చేస్తుందని. సో, ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది. మనం స్టార్ట్ అని నొక్కామనుకోండి. ఇక్కడ చూసారా 2 hours 43 minutes తీసుకుంటుంది జనరల్‌గా డిష్ వాషర్ ఆటోలో పెడితే. లేదు మనకి క్విక్‌గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని అనుకుంటే మనం క్విక్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకోవచ్చు. అప్పుడు 1 hourలోనే మనకి డిష్ వాషింగ్ కంప్లీట్ అయిపోతుంది. లేదు డిష్ వాషర్ ఇప్పుడు నేను డిష్ వాషర్ అంతా సర్దేసుకున్నాను. కానీ నాకు నైట్‌కి అయిపోవాలి, మార్నింగ్‌కి ఫ్రెష్‌గా ఉండాలి, ఇప్పుడు వద్దు నాకు అని అనుకుంటే డిలే ఆప్షన్ కూడా ఉంటుంది. సో, మనం ఈ ఆప్షన్ సానీ రిన్స్ అని ఉంది చూసారా? సో, 4 hour డిలే ఆప్షన్ ఉంది కదా! సో, అది హోల్డ్ చేసి అలా ఉంచాలి. 3 seconds ఇలా హోల్డ్ చేసి ఉంచితే 4 hour డిలే ఉంటుంది. సో, మనం ఇప్పుడు సపోజ్ 8 o'clock కింద ఈవినింగ్ అయిందనుకోండి. మనకి మార్నింగ్‌కి ఫ్రెష్‌గా ఉండాలి వెజల్స్ అని అనుకుంటే నేనైతే ఈవినింగ్ 8 o'clockకి ఆన్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ కల్లా అవి ఫ్రెష్‌గా ఉంటాయి. నైట్ 12 o'clockకి ఆన్ అవుతుంది డిష్ వాషర్. 3 hours పడుతుంది కదా! సో, 3 hours అది డిష్ వాషింగ్ చేసుకుంటుంది. 3 o'clock కల్లా డిష్ వాషింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో, మార్నింగ్ నేను లేచేసరికి డిషెస్ అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. జనరల్‌గా అందరికీ డౌట్ ఉంటుంది. 3 hours కనుక డిష్ వాషర్ వాష్ చేస్తే మనకి ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది కదా, ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది కదా అని చెప్పి. యెస్, నిజమే, ఎక్కువ పవర్ అనేది జనరేట్ అవుతుంది మనకి. అందుకే ఈ 4 hour డిలే ఆప్షన్ అనేది ఇచ్చాడు.
సో అసలు జనరల్గా మీరు అనుకోవచ్చు 4 hour డిలే ఎందుకు, మనం అప్పుడే చేసేసుకోవచ్చు కదా, అప్పుడే ఫిల్ చేసేసుకున్నప్పుడు అప్పుడే మనం డిష్ వాషర్ ఆన్ చేసేసుకోవచ్చు కదా, డిలే ఎందుకు అని. సో దీనికోసమే డిలే ఆప్షన్ అనమాట. అంటే మనకైతే దానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి స్టేట్లో పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ అని ఉంటాయన్నమాట. సో పీక్ అవర్స్లో ఏంటంటే మనం యూజ్ చేసుకున్న పవర్కి ఎక్కువ బిల్ అనేది జనరేట్ అవుతుంది. అదే లో పీక్ అవర్స్లో అయితే మనం యూజ్ చేసుకున్న పవర్కి తక్కువ బిల్ అనేది జనరేట్ అవుతుంది. అదేంటంటే ఆఫ్టర్ midnight 12. సో midnight 12 తర్వాత అయితే మనకి లో పవర్ బిల్ జనరేట్ అవుతుంది. సో అందుకని మనము మోస్ట్లీ నేనేం చేస్తానంటే ఈవినింగ్ 8 o'clockకి డిష్ వాషర్ ఆన్ చేసేసుకుని పెట్టేసుకుంటాను. సో దట్ మార్నింగ్ కల్లా అది డిష్ వాషర్ అయిపోతుంది, మనకి ఫ్రెష్గా ఉంటాయి వెజల్స్. అండ్ దట్ ఆఫ్టర్ 12 అనేది అది వాష్ చేయడం వల్ల మనకి పవర్ బిల్ కూడా తక్కువ జనరేట్ అవుతుంది. సో మ్యాక్సిమం మోస్ట్లీ అందరూ నైట్ టైం అలా పెట్టేసుకుని వదిలేసుకుంటారు, సో దట్ మనకి పవర్ బిల్ కూడా తక్కువ జనరేట్ అవుతుందని చెప్పి. సో అందుకే స్టూడెంట్స్ కూడా డిష్ వాషర్ అనేది ఎవరు యూజ్ చేయరు. చాలామంది నేను విన్నాను ఎవరు డిష్ వాషర్ యూజ్ చేయరు, బికాస్ పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అండ్ పవర్ బిల్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దట్ వాళ్ళకి అది బర్డెనే అవుతుంది కదా ఎంతైనా సరే. సో అందుకని మోస్ట్లీ ఇక్కడ స్టూడెంట్స్ యూజ్ చేయరు. అండ్ నాకైతే డిష్ వాషర్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు అసలు డిష్ వాషర్ సరిగ్గా క్లీన్ చేస్తుందా చేయదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో నాకు స్టార్టింగ్లో అదే డౌట్ ఉంది. చాలామంది అదే డౌట్తో సరిగ్గా క్లీన్ చేయదేమో అని అసలు యూజ్ చేయడమే మానేస్తారనమాట. చాలామంది యూజ్ చేయరు, చాలామంది ఇక్కడ హ్యాండ్ వాషే చేసుకుంటారు. నేను చాలామందిని చూశాను. బట్ అదంతా రాంగ్ అజంప్షన్. డిష్ వాషర్ చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో అది ఫంక్షన్ అవుతుంది. సో వేడిగా ఉంటాయి తెలుసా, అసలు ఓపెన్ చేయగానే వెజల్స్ వేడిగా వస్తాయి అన్నమాట. ఆఫ్టర్ 3 hours మీరు వెంటనే కనుక ఓపెన్ చేసి ఉంటే ఇలా పొగలు వస్తూ ఉంటాయి బయటికి. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు. బట్ మనం డిష్ వాషర్లో అన్నీ పెట్టకూడదు, కొన్ని పెట్టచ్చు కొన్ని పెట్టకూడదు అనేవి ఉంటాయి. సో మనము స్టీల్ ఐటమ్స్ అయితే స్టీల్ వెజల్స్ అలాంటివి అన్నీ పెట్టుకోవచ్చు. కానీ అండ్ స్టీల్ కాకుండా వేరే మెటీరియల్తో చేసినవి అయితే దాని మీద డిష్ వాషర్ సేఫ్ అని రాసి ఉంటే మాత్రమే మనం డిష్ వాషర్లో పెట్టుకోవాలి. అదర్ దాన్ దట్ మనం డిష్ వాషర్లో పెట్టకూడదు. అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ అస్సలే పెట్టకూడదు. వుడెన్ ఐటమ్స్ లైక్ మనము జనరల్గా గరిటెలు కూడా వుడెన్వి వాడుతూ ఉంటాం కదా నాన్ స్టిక్ ప్యాన్స్కి. సో అలాంటి వుడెన్ గరిటెలు కూడా మనం పెట్టకూడదు అనమాట. సో నేను స్టార్టింగ్లో నాకు తెలియక అలాగే నాన్ స్టిక్ ప్యాన్స్ పెట్టేశాను. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమైందో మీకు చూపిస్తాను. సో చూసారా, ఇక్కడ అంతా కూడా ఇలా కోటింగ్ అంతా పోయింది బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా మట్టుకు కోటింగ్ పోయింది, డల్ అయిపోయింది లుక్. సో టెఫ్లాన్ కోటింగ్ అనేది ఈజీగా మనకి పోతుంది అనమాట, తొందరగా పోతుంది మనం డిష్ వాషర్లో పెడితే. నాన్ స్టిక్ ప్యాన్స్ అసలు పెట్టకూడదని సజెస్ట్ చేస్తారంట. నాకు స్టార్టింగ్లో ఆ విషయం తెలియక నేను పెట్టేశాను, దట్టు కింద లేయర్లో పెట్టేశాను. సో ఆ హీటెడ్ టెంపరేచర్స్ వల్ల ఇది త్వరగా పోయింది. అండ్ ఇలానే నాకు 2-3 ప్యాన్స్ పోయాయి. సో న్యూ ప్యాన్స్ వాడుతున్నా ఇప్పుడు. బట్ ఇవి తీసేసా, జస్ట్ మీకు చూపించడం గురించి చూపిస్తున్నాను. సో మనం నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి డిష్ వాషర్లో పెట్టకూడదు. అండ్ వుడెన్ ఐటమ్స్ కూడా మనం డిష్ వాషర్లో పెట్టకూడదు. ఇవన్నీ కూడా మనం హ్యాండ్ వాషే చేసుకోవాలి. సో మా ఇంట్లో డిష్ వాషర్ అయితే ఇలా టూ డ్రాయర్స్ ఇచ్చాడు. బట్ కొంతమందికి వ్యారీ అవుతాయి, డిఫరెంట్ కంపెనీస్ బట్టి డిష్ వాషర్ సైజెస్ కానీ స్ట్రక్చర్ కానీ మారుతుంది. మనకైతే టూ డ్రాయర్స్ ఉన్నాయి కదా, కొంతమందికి నేను 3 డ్రాయర్స్ చూసాను అనమాట. పైన స్పూన్స్కి సపరేట్గా ఒక డ్రాయర్ ఇచ్చేస్తాడు. అండ్ కొంతమందికి అయితే 4 డ్రాయర్స్ కూడా ఉండొచ్చు. అండ్ కొంతమందిది ఇంకా చాలా సైజ్ చిన్నగా ఉన్న డిష్ వాషర్స్ కూడా చూసాను. ఎందుకంటే కిచెన్ కూడా కొంతమందికి చిన్నగా ఉంటాయి. సో ప్లేస్ సరిపోక అదర్ ఫ్యాక్టర్స్ వల్ల చిన్న డిష్ వాషర్ పెట్టించుకుంటారు వాళ్ళు. సో చిన్న డిష్ వాషర్ అది సైజ్ మారుతూ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా మారుతూ ఉంటుంది, డ్రాయర్స్ కూడా పైకి కిందకి అలా మారొచ్చు. బట్ మనకైతే ఇలా ఉంది. సో ఏదైనా కానీ డిష్ వాషర్ అనేది వెరీ యూస్ఫుల్ అనే నేను చెప్తాను. నాకైతే టైం సేవింగ్ అండ్ చాలా క్లీన్ చేస్తుంది, మంచిగా పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది. బట్ మనం డిష్ వాషర్లోంచి తీసిన తర్వాత ఒక్కసారి హ్యాండ్ వాష్ వాటర్తో రిన్స్ చేసుకుని యూస్ చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. సో ఏదైనా కానీ డిష్ వాషర్ ఈజ్ ద బెస్ట్ మనం యూస్ చేసుకోవడానికి. నేను ఇంకా ఈవెన్ ఎప్పుడు ఇండియా వచ్చినా సరే బ్యాక్ రిటర్న్ వచ్చేసినా కూడా ఒకవేళ ఇండియాకి నేను డిష్ వాషర్ అయితే పెట్టించుకోవాలి అని అయితే మా మైండ్లో ఆల్రెడీ ఉంది. అంత యూస్ఫుల్ అవుతుంది డిష్ వాషర్. ఎందుకంటే మనకి ఎవ్రీ టైం మనం అన్ని వెజల్స్ క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని అలా చేసుకోలేం కదా. అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నా పోతాయా అని. నాకు అదే డౌట్తో ఒకసారి ఏం చేశానంటే
రైస్ మనం తినేసిన తర్వాత కొంచెం అతికిపోయి ఉంటాయి కదా, సో అలా ఉన్నా సరే నేను ఒకసారి పెట్టేశాను అసలు ఎంతవరకు వాష్ చేస్తుంది చూద్దామని. బట్ మార్నింగ్ నేను చూసేసరికి మొత్తం ఆల్ క్లీన్ అయిపోయింది అనమాట. సో మనం హ్యాండ్తో వాష్ చేసినా కూడా మనం అది చేయలేము, అంటే 1 డే అంతా నానబెట్టి మనం తర్వాత ఏదో వాష్ చేస్తే తప్ప అది పోదు. అలాంటిది డిష్ వాషర్లో పెట్టగానే పోయింది. సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది డిష్ వాషర్. సో ఇదే డిష్ వాషర్ టూర్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.